నారాయణ సంస్థలపై అక్రమంగా సోదాలు చేసి భయానక వాతావరణం సృష్టించారని తెలిపారు. డ్రగ్స్ ఫార్మసీ అధికారులు మాత్రమే వచ్చి తనిఖీలు చేయాలని, అలా కాకుండా 200 మంది పోలీసులను తీసుకువచ్చి అరాచకం సృష్టించడం ఏంటని ప్రశ్నించారు. అంత గందరగోళం చేసిన అధికారులు చివరికి ఏమీ లేదని క్లీన్ షీట్ ఇచ్చారన్నారు. యాక్చువల్గా ఈ ప్రభుత్వం పేరే కక్ష సాధింపు. జగన్మోహన్ రెడ్డి గారు సైకో, సీఎం గారు సైకో అండ్ కక్ష సాధింపు అంటే గెడ్జి. ఎవరైనా వాళ్ళ పార్టీ కాదంటే వాళ్ళ మీద గెడ్జి సాధించడమే. ఎవరైనా ఒక బిల్డింగ్ కట్టుకున్నారు, ఏదైనా చిన్న డీవియేషన్ ఉంది, దానికి నోటీసులు ఇవ్వటం కాదు, పగలగొట్టడం. ఎవరైనా షాప్ ఉంది, వ్యాపారం చేసుకుంటున్నారు, ఏదో తేడానా ఉంటే దాని మీద రైడ్ చేయించడం, పగలగొట్టడం. అది ప్రభుత్వం యొక్క ఇది. వాళ్ళు మాత్రం వాళ్ళ వ్యాపారస్తులు మాత్రం చేసేవి రెగ్యులరే, అన్నీ రెగ్యులర్, ఏది రెగ్యులర్ లేదు. ఈరోజు 2 రోజుల క్రితం నారాయణ మెడికల్ కాలేజీలో డ్రగ్ ఇన్స్పెక్టర్స్ డ్రగ్ ఆఫీసర్స్ అని వాళ్ళందరూ ఒక 200 మంది పోలీసులు తీసుకొని వచ్చి మొత్తం క్యాంపస్ మొత్తం మెడికల్ కాలేజీ, డెంటల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ, మెడికల్ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, తర్వాత వచ్చి పారామెడికల్, తర్వాత అక్కడ పిల్లలు ఆడుకునే జిమ్ బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్ అన్నీ ఆక్యుపై చేసేసుకొని మొత్తం నానా భయంకరాన్ని సృష్టించారు. అక్కడ ఎవరు అడిగినా ఎందుకు వచ్చారు, ఏం చేస్తున్నారంటే సెర్చ్ చేస్తున్నాం. ఏం సెర్చ్ చేస్తున్నారంటే ఇక్కడ గంజాయి అమ్ముతున్నారంట, గంజాయి ప్యాకెట్లు ఉన్నాయంట, అవి ఉన్నాయంటే వాళ్ళందరూ భయప్రాంతులు అయిపోయారు. అక్కడికి 4 గంటల నుంచి 8 గంటల వరకు అక్కడ ఉన్న రెసిడెన్స్లో సెర్చ్ చేశారు. ఆ తర్వాత 4 నుంచి 10 దాకా హాస్పిటల్లో సెర్చ్ చేశారు. అంతా సెర్చ్ చేసి అక్కడికి లాస్ట్లో నేను యాక్చువల్గా హైదరాబాద్ చూస్తూ ఉన్నాను. నేను మా వాళ్ళకి చెప్పాను, ఫైనల్గా వాళ్ళ దగ్గర రిపోర్ట్ తీసుకొని అడిగా. మా వాళ్ళు రిపోర్ట్ అడిగితే రిపోర్ట్ ఇచ్చారు చక్కగా. ఆ రిపోర్ట్లు ఏమి ఇచ్చారంటే ఇక్కడ హాస్పిటల్లో డ్రగ్స్ సేల్ చేస్తారు, అందులో ఇర్రెగ్యులారిటీ ఉన్నాయని, అందుకని మాకు తెలిసింది. ఆ డ్రగ్స్ కోసం వెరిఫై చేయడం కోసం వచ్చామని. ఎక్కడైనా ఫార్మసీలో డ్రగ్స్లో ఇర్రెగ్యులర్గా ఉంటే వాళ్ళు వెరిఫై చేయటం, వాళ్ళు ఆడిటింగ్ చేయటం సహజం, తప్పులేదు, చేయాలి. అది ఫార్మసీ చేయాలి. అంతేగాని బిల్డింగ్లు మొత్తం పోలీసు వాళ్ళతో ఎప్పుడు రారు. ప్రతి ఫార్మసీకి డ్రగ్ ఇన్స్పెక్టర్లు, ఆఫీసర్లు వచ్చి ఇన్స్పెక్ట్ చేయటం, ఆడిటింగ్ చేయటం సహజం, తప్పులేదు. కానీ పోలీసు వాళ్ళతో వచ్చి భయభ్రాంతులు చేయటం తప్పు. ఇదంతా అరాచక పాలన అయిపోయింది. మరొక 20 రోజులకి నోటిఫికేషన్ వస్తుంది. 20 రోజుల్లో నోటిఫికేషన్ రాగానే ఖచ్చితంగా అత్యధిక మెజారిటీ తెలుగుదేశం వస్తుంది. తెలుగుదేశం వచ్చిన తర్వాత ప్రజలకు ప్రజాస్వామ్య పద్ధతిలో పరిపాలన చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.